ఎవరు కనిపెట్టారో ఏమో కానీ ఈ పెళ్లి చూపుల్ని సేల్స్లో బట్టల్ని వస్తువుల్ని చూసినట్టు చూస్తుంటారు. పెళ్లి చూపులు అనగానే చాలు మగాళ్ళకి ఏముంటాయో నాకైతే తెలియదు, కానీ అమ్మాయిలకు మాత్రం అదేదో ఫంక్షన్కి వెళ్ళినట్టు తలంటు స్నానం చేయాలి, పట్టు చీర కట్టుకోవాలి, ఇంట్లో నగలు లేకపోయినా సరే పిన్ని దగ్గర వదిన దగ్గర అదొక పనిగా అడిగి తెచ్చి మరీ అలంకరిస్తారు. ఇంతకీ వాళ్ళు వచ్చి చూసేది అమ్మాయినా లేక ఆమె ఒంటి మీద ఉన్న పట్టు చీరల్ని నగలనా? ఇవన్నీ పక్కన పెడితే ఎవరు పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తారో వాళ్ళకి అమ్మాయి అందంగా రెడీ అయ్యి టీ బిస్కెట్లు అందించాలి. చక్కగా టీ తాగి పైకి కిందికి 100 సార్లు చూసి, సారీ మీ అమ్మాయి పొట్టిగా ఉందనో, నల్లగా ఉందనో, కాలొంకరో లేదా వేలొంకరో, సన్నగా ఉందనో లేదా లావుగా ఉందనో ఇలా 1000 వంకలు పెట్టిపోతారు. వాళ్ళు పెట్టే వంకలకి ఓ నేను ఇలా ఉన్నానా అని యువతల మనిషి జడ్చుకుని చావాలన్నమాట. పెళ్లి చూపులు అనగానే అమ్మాయిని రెడీ చేసి ఎవడికో ముక్కు మొహం తెలియని వాడికి చూయించి, వాడికి నచ్చకపోతే మళ్ళీ ఇంకొకటికి చూయించి, ఎవడికో ఒకటికి నచ్చేంత వరకు బొమ్మను చూయించినట్టు చూయిస్తారన్నమాట. ఈ పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ని ఎవరు కనిపెట్టారేమో కానీ దేవుడా.